ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఉభయ సభల్లో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా టీడీపీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. రంగంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద సందడి నెలకొంది. కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. స్వీట్లు పంచి వీధుల్లో ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి చట్టబద్ధత కల్పించడం ప్రధాని మోదీ ద్వారా 5 కోట్ల ఆంధ్రుల కలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిజం చేశారని కొనియాడారు. రాజధాని రైతులకు న్యాయం జరిగిందని, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది ఒక శుభ సూచకమని హర్షం వ్యక్తం చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ మెంబర్ యాలమాటి రాంబాబు, రంగంపేట గ్రామ సర్పంచ్ బలిరెడ్డి దుర్గారావు లక్ష్మి, జిల్లా ఆయిల్ ఫామ్ రైతు అధ్యక్షుడు పెండ్యాల బుచ్చిబాబు, సొసైటీ అధ్యక్షుడు గారపాటి రాంబాబు, రంగంపేట జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై పవన్, జై పవన్, జై మోడీ. మన ఆంధ్రప్రదేశ్ కు ఈ రోజు రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేశారు. నిన్న లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడం, నిన్న లోక్సభ నుంచి ఈ రోజు రాజ్యసభకు రావడం, రాజ్యసభలో కూడా ఈ రోజు ఆమోదం పొందడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది మన రంగంపేట గ్రామంలో ఉన్నటువంటి ఎన్డీఏ నాయకులందరూ కలిసి చాలా ఆనందంగా బైక్ ర్యాలీ చేసి అలాగే టపాసులు పేల్చి ఆనందోత్సవాలను వ్యక్తం చేశారు. రంగంపేట గ్రామవాసులే కాకుండా నాయకులు, కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు మొత్తం అందరూ, అలాగే రైతులు, మహిళలు మొత్తం అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే గత పాలనలో వైసీపీ గవర్నమెంట్ వచ్చి రాగానే మన ప్రజావేదికలు పోగొట్టడం, తర్వాత అన్న క్యాంటీన్లు తీసేయడం, అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు చేయడం, అనేక రకమైనటువంటి ఇబ్బందులను రైతులకు గురి చేయడం, ఆ రాజధాని రైతులకు అనేక ఇబ్బందులు కలిగించడం, ఇటువంటివన్నీ చేసినాయి. అటువంటి ఏమీ లేకుండా మళ్లీ 3 రాజధానులని 3 ముక్కలా తాగడం జరిగింది. ఇవన్నీ మరలా రైతులు గుర్తించుకుని, ప్రజలు గుర్తించుకుని, మహిళలు గుర్తించుకుని మొత్తం అందరూ కూడా ఆ రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టారు. రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టిన తర్వాత మన ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది. ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దానికి రాజధానికి ఒక చట్టబద్ధత ఉండాలి. ఈ రాజ్యాధికారం మరలా ఇంకొకరికి మారిన ఇబ్బందులు కలుగుతాయి. అటువంటి ఇబ్బందులు ఉండకూడదు. ఎప్పుడు శాశ్వతంగా రాజధాని అనేది ఉంటుంటేనే అభివృద్ధి బాగా జరుగుతుంది. అది మన రాష్ట్రం అన్నింటికీ మధ్యలో ఉన్నది కాబట్టి అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తూ ఈ రోజు చట్టబద్ధత ఏర్పాటు చేయడానికి మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేశారు. దానికి తగినట్టుగానే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మనకి రాజ్యసభ సభ్యులు, అలాగే లోక్సభ సభ్యులు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ సభ్యులు మొత్తం అందరూ కూడా సహకరించారు. ఈ విధంగా మన రాష్ట్రానికి రాజధాని చట్టబద్ధత చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.